హాయ్ అండి అందరికీ. నేను చెల్లిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరంభమే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. మొన్న నేను చెప్పినట్టే ఈరోజు మహాభారతం స్టోరీ నుంచి మనం సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈరోజు రామాయణ మహాభారతం సిరీస్ ఎపిసోడ్ 2. ఈ సిరీస్ నేను మంత్ ఎండ్ వరకు చేద్దాం అనుకుంటున్నా అండి. అసలు సెల్ఫ్ కేర్ అంటే ఏంటి? స్కిన్ కేర్ అనుకున్నారు? కాదండి, మన లైఫ్కి యూస్ అయ్యే సెల్ఫ్ కేర్ అనమాట. ఈరోజు మహాభారతం స్టోరీ అండి. మహాభారతంలో ప్రతి క్యారెక్టర్ డెస్టినీ వాళ్ళ చాయిస్ మీద డిపెండ్ అయి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, కర్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? దానగుణం కదా. కానీ ఆయన అధర్మం వైపు సపోర్ట్గా నించోవాలనే చాయిస్ తీసుకోవడం వల్ల చివరికి ఆయన డెస్టినీ ఏమైందండి? అప్పటి వరకు చేసిన దానాలన్నీ కప్పేసింది. అసలు కరెక్ట్ చాయిస్ ఎలా, ఎందుకు అంటే, యుధిష్ఠిరుడు జూదం ఆడాలి అనే రాంగ్ చాయిస్ తీసుకుని తను బాధపడటమే కాక తన తోటి వారు కూడా బాధపడ్డారండి. సో మన మనసు చెప్తుంది మనం తీసుకునే చాయిస్ మన సోల్ యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా అని. అప్పుడు అది కరెక్టా కాదా అని మనకే తెలిసిపోతుంది. ఇంకెందుకు తీసుకోవాలి అంటే, మనం తీసుకునే ఏ చాయిస్ అయినా మన లైఫ్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. అది మెంటల్ హెల్త్ మీద పడుతుంది. సో ఫస్ట్ మనం ఎప్పుడు మెంటల్ హెల్త్ కోసం సెల్ఫ్ కేర్ తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తే మిగతా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మీకు నచ్చిందని అనుకుంటే లాంగ్ వీడియోలో ఇంకొక కథ చెప్పా. సో స్టే ట్యూన్ టు ఆరంభమే. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. ఉంటా మరి.